ఇప్పుడు ఆఖరి మాట వినిండొచ్చు మీరు. మౌనికి ఏమంటుందంటే, ఇంత గడ్డి మందో పురుగుల మందో పట్టుకొస్తే ఇద్దరం కలిసి తాగి చచ్చిపోదాం, ఈ బాధలన్నీ పోతాయి, పాప పోయిన కాడికే మనం పోదాం అని చెప్పని ఆఖరి మాటగా మాట్లాడు. నాకు వారం కింద ఫోన్ చేసిండ్రు, ఇద్దరు ఫోన్ చేసి రాత్రి 12:30కు మెసేజ్ పెట్టింది మౌనిక ఫోన్లోకి వెళ్ళి. మాట్లాడిన తర్వాత, అన్న మా పరిస్థితికి ఇట్లున్నది, ఆరోగ్యం మంచిగా లేదు, మాకు కనీసం వైద్యం కూడా అందుతలేదు, మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పని మాట్లాడింది. తర్వాత గణేష్ కూడా ఇద్దరు మాట్లాడారు. అదే ఏమైంది, మీకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఇచ్చినావు కదా, ఇంకోటి వేరేటోళ్ళు కూడా వచ్చి మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిండ్రు, మీకు నౌకరు వచ్చింది, పైసలు వచ్చినాయట కదా మీకు లక్షలు అని చెప్పని అంటున్నారు. అంటే అట్లా కాదన్నా, ఏం రాలేదు, వచ్చిన పైసలు కూడా వేరేటోళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి నాకు మొత్తం ఏం చెప్పలే. సరే మేము వస్తాం, మేము మాట్లాడతాంలే అని చెప్పిన. ఈ లోపల మళ్ళా నిన్న రాత్రి మళ్ళీ ఫోన్ చేసిండ్రు, అన్న ఎవరు పట్టించుకుంటలేరు, వేరే వాళ్ళ దగ్గర పోతే కూడా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, మీకేం అవసరం, మేమెందుకు చేయాలి, మీరు ఎవరెవరి దగ్గరకు పోయినండి, వాళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకో తిరిగా మాట్లాడి ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఏం చేస్తారు, మేము చేసేది ఏం లేదు అని చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చినాక తీరా చూస్తే ఏంటంటే, వీళ్ళకు వచ్చినటువంటి ఆ 3-4 లక్షల రూపాయలు కూడా, ఆ పైసలు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, పేర్లతో సహా చెప్పారు. ఇప్పుడు ఫోన్లలో కూడా మాట్లాడిపించారు, అవి మనం కూడా అందరూ కూడా విన్నారు. నేను ప్రభుత్వానికి తర్వాత వీళ్ళ గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, బాధితులను ఆదుకోవాలి మన చేతనైతే, లేకపోతే ఉసిపెడితే వాళ్ళనే కొట్లాడుకుంటారు, ప్రభుత్వాలు అన్నీ మనం చూస్తాయి. మేము ఆఖరికి ఇప్పుడు నేను వచ్చినాక మొట్టమొదటి ప్రశ్న ఏం వేసిన అంటే, అసలు ఇక్కడికి వెళ్ళి మీరు ఎందుకు పోయినంటే మాకు తెలియదన్నా, చెప్పిండ్రు తీసుకొని పోయినరు, అక్కడికి హైదరాబాద్ తీసుకుపోయినరు అంత. ఆ రోజు నేను తీసుకుపోయిన రోజు మేమందరం మీడియా అంతా కూడా, నేను రఘు సీను అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అందరు అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఏమన్నారంటే, ఒక 2 రోజులల్లా నాగర్ కర్నూలు బంద్ ప్రకటిస్తే ఎట్లయితే మార్వాడి మూమెంట్ అప్పుడు ఆమన్గల్ బంద్ ఎట్లయితే జరిగిందో, అట్లా రాష్ట్రాన్ని మొత్తం ఒక్కటి చేసి చేద్దామనే ప్రయత్నం చేసి నిర్ణయం కూడా తీసుకొని వాళ్ళు రాత్రి ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి ప్రకటిస్తామని అని అనుకున్నారు. ఈ లోపల మేము హైదరాబాద్ పోయే లోపలనే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కదిలిరని తెలిసింది. మరి దీని ఇంకా ఆంతర్యం ఏమున్నది ఏంది నాకైతే నాకు అర్థం కాలే. కానీ అభ్యంతరంగా మధ్యలో ఈ ఉద్యమాన్ని కాడు వదిలేసిపోయినట్టు కనిపిస్తుంది దీన్ని కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే, ఆరోగ్యం మంచి లేక హాస్పిటల్ పాలై ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు తన ఆల్రెడీ బిడ్డను కడుపులో పుట్టిన 2 నెలల బిడ్డను చంపినరు, దాని కేసులు ఏం పెట్టిరో ఏందో ఇప్పటిదాకా దానికి వాళ్ళని ఏ కేసులలో పెట్టి అరెస్ట్ చేసిర్రో కూడా తెలియదు. ఎందుకంటే మర్డర్ కేసు అయితే పెట్టలే వాళ్ళ మీద, కాలుతో తన్నిండ్రు అంటే ఇక్కడ డిఎస్పీ చెప్పిండు, అబద్ధాలు పలికిండి. ఏంటంటే అసలు పాపనే లేదన్నాడు. ఆ పాప ఉన్న వీడియో వచ్చిన తర్వాత దాని మీద మాటలేదు ఇప్పటిదాకా. సరే కేసులు ఒక దగ్గర పక్కకు పెడితే, ఇప్పుడు ఆఖరికి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్న ఇంకోటి మనిషి అనేటోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే భూమి మీద వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న, ఇక్కడ వివేక్ హాస్పిటల్ నాగర్ కర్నూలుకి వెళ్ళి చెప్తున్నా, వీళ్ళిద్దరు రేపు శవాలై చూస్తారా బిడ్డల లెక్క, లేకపోతే ప్రభుత్వము ముఖ్యమంత్రి నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది దీంట్లో. ఆల్రెడీ నువ్వు కేసులు పెట్టియలేదు, వైద్యం కూడా సరిగా అందిస్తలేరు మీరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగాల్సింది ఏంటంటే, తన నీమ్స్కు షిఫ్ట్ చేస్తావా, అదే తన ఆల్మోస్ట్ బిడ్డ చనిపోయిన కాడికి వెళ్ళి ఒక ట్రౌమాలో ఉంది, మెంటల్ ట్రౌమాలో ఉన్నది, మంచి వైద్యం ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటారా, లేకపోతే సాకలైలమ్మ మనవడు రామచందర్ని ఎట్లయితే చంపినరో మేము పోయి చెప్పిన తర్వాత 10 రోజులకు ఆయన చనిపోయిండు, 3-4 రోజుల తర్వాత చనిపోయిండు, తర్వాత మీరే సచ్చినోళ్ళు సంతాప సభ పెట్టి ఎట్లా చేసిండ్రో ఇప్పుడు వీళ్ళని కూడా గట్టినే చంపుతారా? ఫస్ట్ వైద్యం అందియాలి, తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారో వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినందుకు పోతే వాళ్ళు కూడా తీసుకుంటలేరట. కంప్లైంట్ తీసుకోవాలి కదా, ఇప్పుడు ఫోన్లలో అయితే మాట్లాడిపించారు, దీనిలో వాస్తవాలు ఏమున్నాయి అవాస్తవాలు ఏమున్నాయి అని కూడా బయటికి తీయాలి. ఇంత ఘోరమైన పాలన మాత్రం నేను అనుకుంటున్న భూమి మీద ఎక్కడ జరుగుతలేదు. ఈ బీహార్లు యూపీలోకి పోవాల్సిన అవసరం లేదు, జంగల్ రాజులకు. ఇది తెలంగాణలో నాగర్ కర్నూల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు 30 కిలోమీటర్ దూరంలో ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరుగుతున్నది. కడుపు కోత ఆల్రెడీ అయింది, హాస్పిటల్లో రోజు ఇప్పుడు 15,000 రూపాయలట ఖర్చు అవుతున్నది. ఒక్క పైసా కూడా వాళ్ళకి పడొద్దు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రకటించిన వాళ్ళు బొచ్చాడు మంది ప్రకటించి, ఒక 2 లక్షలు, ఒక ఆయన 5 లక్షలు, ఒక ఆయన 3 లక్షలు, ఇవన్నీ నేను పేర్లు చెప్పదలుచుకోలే. కానీ వీళ్ళకి మాత్రం ఆ పైసలు అందలే. ఒకవేళ అందేది ఉంటే ఏ ఫామ్లో అందినా ఏందో వాళ్ళు నిరూపించుకోవాలి. ఒక పెద్ద మనిషి దగ్గర పోతే అప్పుడు మీరు వాళ్ళ దగ్గరతో పోయి వీళ్ళతో పోయి ఇప్పుడు నేను పోర్రి నేను మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం నేను ఇస్తాను, ఇక సచ్చినాక ఇస్తారా? బొంద మీద పోసుకుంటాను వచ్చినాక వాళ్ళ పదొద్దులకు లేక సాగు ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చి 50 కిలోల బియ్యం వేసిపోతారా? ఇది ఎక్కడ అన్యాయం? కుమ్మేర అనేది మొత్తం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను మొత్తం కుదిపేసింది. ఇక్కడ మనిషి అంటూ పాప
ఒడిలో చూసిన ఫోటో అట పెడితే కన్నీళ్లు పెట్టని తల్లి లేదు ఇక్కడ. ఆర్డర్ అన్నారు అసలు బాధితులై వెనక ఉండాలని ఇక్కడ చాలా మంది చెప్తా ఉండే, కానీ ఇక్కడ లీడర్షిప్ చేసే వాళ్ళు వచ్చిర్రు ముంగడ పడ్డారు. మరి అర్ధరాంతా వదిలిపెట్టిపోడు ఏంది ఈ కథ ఏంది? వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. నేనైతే ఫుల్లా చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వాళ్ళకు వైద్యం అందిండ్రి, మొదలు వైద్యం అందిండ్రి. ఈ పిల్లగానికి తనకు ఇద్దరిని బుక్కడు బువ్వ పెట్టుండ్రి. ఆ డాక్టర్ కూడా మాట్లాడుకుంటూ అంతకుముందు ఏం తినేదో తిన్నా అని చెప్తున్నది, కానీ మాకు రిపోర్ట్లలో తిన్నట్టు కనబడతలేదు అని. బిడ్డను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎట్లుంటుంది అనేది అందరికీ తెలుసు. అది కూడా 2 నెలల చంటి పాపను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎంత క్షోభపడుతుందో అందరికీ తెలుసు. వాళ్ళకు ఎక్కడో దగ్గర రిహాబిలిటేషనా రెస్క్యూ జాగాలు ఎక్కడ తీసుకుపోయి పెట్టి వాళ్ళని కొంచెం మంచిగా సెట్ అయ్యేదాకా వైద్యం అందించి ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. ఇప్పుడు వైద్యం అందియాలే బాధ్యతగా. ఎందుకంటే బిడ్డను మీ ప్రభుత్వంలో కాలుతో తంతే చనిపోయింది, పాప చనిపోయింది. దాని మీద యాక్షన్ ఎట్లా తీసుకోలే. కనీసం వీళ్ళిద్దరినన్నా కాపాడమని నేను రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా. తక్షణం ఇది చూసిన వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ కూడా ఇమ్మీడియట్ గా రెస్క్యూకి రావాలి. తీసుకొని పోయి నిమ్స్ లేపిస్తారా, ఏం చేపిస్తారో మొత్తం వైద్య ఖర్చులు మొత్తం వాళ్ళే పెట్టి, అసలు ఈ తతంగం ఏం జరిగింది, దీని వెనక ఏం తతంగం జరిగింది. వీళ్ళేమో బదనామైనరు, 50 లక్షలు తీసుకున్నారు, 60 లక్షలు తీసుకున్నారు. వీళ్ళేమో జనంలో బదనామైనారు. అసలు వీళ్ళ పేరు చెప్పి ఎవడన్నా పైసలు తీసుకున్నాడా, ఈ ప్రచారం ఎక్కడికెళ్ళి జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అవునా? నేను మీకు కూడా అమ్మా, తెలంగాణ ఏం గొడ్డుపోలేదు. ప్రభుత్వం దిగి రాకపోతే మేమే 10 మందిని చూస్తాం, మేము కూడా చూస్తాం. తీసుకొని పోయి అవసరమైతే మేమే వైద్యం చేపించే ప్రయత్నం చేస్తాం. ఆ ఒక్కటి మాత్రం మా తరఫుకి అయితే మేము చేస్తాం. మీరు ఈ పురుగుల మందు తీసుకొచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని మీరు చచ్చిపోవడం ఇవన్నీ కాదు. ఇప్పటికే తెలంగాణ మొత్తం ఆత్మహత్యలతోటి తెలంగాణ చరిత్ర అంటే ఒక ఆత్మహత్యల చరిత్ర అయిపోయింది. గింత ఘోరం ఉంటుందా, గింత అన్యాయం ఉంటుందా? ఏ పాలనలో ఏ రాజ్యం ఉన్నాము? డొక్కలు ఎండిపోయినాయి అక్కడ. పొద్దున్నకి ఇంత టిఫిన్ పెట్టినా ఇప్పటివరకు ఎట్లా చేస్తారా? అరే ఏం దుర్మార్గులే, నాకు అర్థమైతే లేదు. వాళ్ళ పైసలు తీసుకొని జనం వాళ్ళ గురించి ఇచ్చిన పైసలు ఇస్తే హాస్పిటల్లో పడమని ఫోన్లు చేస్తే కూడా ఏం భాష మాట్లాడుతున్నారు, ఏంది ఇది, ఏం సంస్కారం ఇది, ఏం ఆర్గనైజేషన్లు ఉన్నారు మీరు, ఏం పని చేస్తున్నారు? ఇది ఎక్కడి కథ? ఇచ్చులు కచ్చకాయ లెక్క పెడతారా? ఈ టైంలో పేషెంట్ హాస్పిటల్ ఉన్నది, 5 రోజుల నుంచి ఉన్నది, తిండికి లేదు, హాస్పిటల్ బిల్లుకి లేవంటే డైరెక్ట్ హాస్పిటల్ నెంబర్కు కొట్టమంటే కూడా దానికి కూడా కాదంటారు కదా, కేసులు పెట్టుకోపోమని. ఏంది ఇది? నేను వాళ్ళ లీడర్లకు కూడా చెప్పదలుచుకున్నా, ఏంది ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ అన్యాయము? ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల గురించి కొట్లాడేటోళ్ళు కూడా మనం కూడా ప్రవర్తన గిట్లుంటుందా? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సోయికి రాంది జరా, వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఆయన జిల్లా అదే కూతవేడు దూరంలో ఉన్నది. నువ్వు మొత్తం యమహా మీద ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగినోనివే కదా, తెలుసు కదా, నాగర్ కర్నూలు అంతా తెలుసు కదా, చదువుకున్న రోజుల్లో కూడా అంతా కూడా. ఇమ్మీడియట్ గా నీ జిల్లా, నీ ఊరు పక్కోళ్ళు బయట రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ని పట్టుకపోతున్నప్పుడు నీ సోయలేదు. కానీ వీళ్ళు మాత్రం చచ్చిపోతే మొత్తం మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఒకవేళ వీళ్ళకి కనుక ఏమైనా అయితే తెలంగాణ మొత్తం పోస్టర్లు వేసి తిప్పుతాను. నా పాపదును వీళ్ళిద్దరు పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం ఓటింగ్లు పెడతా. నువ్వు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసేందుకు పోయి చేస్తున్నారు కదా మీరు, మొత్తం పెట్టి వీళ్ళ బొమ్మలు పెట్టకపోతే చూడు. ఏమన్నా కానీ నువ్వు బొక్కల వారేస్తావా, నువ్వేం వారేస్తావా, దేనికైనా సిద్ధం ఉన్నాయి ఇక్కడ. కానీ ఇది వీళ్ళకి మాత్రం వెంటనే వైద్యం అందాలే. ఆమెకేం కావద్దు. 6 నెలలు నువ్వు టేక్ ఓవర్ చేయాలి కంప్లీట్ గా. గవర్నమెంట్ మొత్తం వీళ్ళని ఆదుకోవాలి, ఇద్దరికి నౌకర్లు ఇవ్వాలి. నువ్వు పైసలు కాదు, నీ పైసలు పెంట మీద పోస్తారు, నీ పైసలు అవసరం లేదు. వైద్యం మంచిగా ఇచ్చి బుక్కడు భూవ ఇచ్చి వాళ్ళు కష్టపడేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు నౌకరు ఇచ్చి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు పోతే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ ఫోటోలు అయితే ఇంతకుముందు చూపించినాం, ఎంత అన్యాయం, ఎంత ఘోరంగా ఉన్నాయంట ఆ ఫోటోలు కూడా. అయ్యో మొత్తం చెల్లా చెదరు చేసిరు, కంప్లీట్ గా చెల్లా చెదరు. ఇళ్లలో పోతే వాళ్ళకు ఉన్నదే రేకుల ఇల్లు మొత్తం ఆగమాగం నాశనం చేసి పడేసారు. ఆ జాతర పోయేటందుకు తెచ్చుకున్నటువంటి సామాన్ కూడా మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. మొత్తం చూడండి ఒక్కసారి, జనం మొత్తం చూడాలి. ఇదిగో ఇది తెలంగాణ రాజ్యం. ఒక దిక్కు బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది, ఒకటి ఇది హైడ్రా రాజ్యము. వెలుగుమట్ల ఇండ్ల పేదోళ్ళ ఇళ్ళ ఏం పైసాచికమా, ఏం పగలగానే నాకు అర్థం కాదు. గిట్లా బాధ్యుల ఇళ్ళ మీదకి పోయి ఇల్లు కూడా కొడతారు, కంప్లైంట్ తీసుకోరు పోలీసు వాళ్ళు. ఒకవేళ మీరు తీసుకున్నారనుకో, మీరు చర్య ఏం తీసుకున్నారు చెప్పండి? కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఉల్టా వాళ్ళని కొడుతున్నట్ట, సిగల్ బట్టి లేడీ కానిస్టేబుల్తో కొడుతున్నట్ట. మళ్ళీ అమ్మనా బూతులు, ఎల్లులు ఎమ్ములు అనుకుంటే అమ్మనా బూతులు తిట్టుడు. ఏం సంస్కారము, ఏం రాజ్యము, ఏం ప్రజాపాలన ఇది? దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ కదా,
ముఖ్యమంత్రి మీరిద్దరికి విజ్ఞప్తి ఏంటంటే 3 రోజులు వీళ్ళను షిఫ్ట్ చేయరు హైదరాబాద్. ఇది కాకపోతే మాత్రం మేమైతే ఊకునే సమస్యనే లేదు. తెలంగాణలో మొత్తం ఏ సంఘాలు ఎవరైతే బయట ఆడవాళ్ళ సంఘాలు అన్ని కూడా తీసుకొస్తాం, లొల్లి పెడతాం. మీరు ఇమ్మీడియట్ గా మీరు షిఫ్ట్ చేసి చేయకపోతే మాత్రం పరిణామాలు ఇక మీ ఇష్టం దీని గురించి దేనికంటే దానికి పోతాం. వెంటనే వీళ్ళకి మాత్రం వైద్యం అందియాలి, వీళ్ళకి నౌకరీ ఇవ్వాలి, వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఏం కాకుండా చూడాలి. నీకు కూడా చెప్తున్నాం గణేష్, నువ్వేం తొందరపడకండి. సరే ఇన్ని రోజులు మీరు నాకు వారం రోజులైంది ఫోన్ చేసి మేము చూస్తున్నాం, సరే ఏమవుతుందని హాస్పిటల్ అనగానే రాత్రి మాలోళ్ళకి ఫోన్ చేసినాం. వీడికి వచ్చారు 12:30 1 అవుతుంది అనుకోని ఇక పొద్దుగా లేచి వచ్చినాం ఇక్కడికి. మేము ఉన్నాం, మళ్ళీ 10 సార్లు కావాలంటే కూడా వస్తాం. అయినా ఇప్పుడు మీరు రాత్రిలో రేపు పొద్దుగాల్లో ఇది సెట్ కాకపోతే దీనికి ఏం చేయాలో అది మేము చేస్తాము. మీకు వైద్యం 100%. ఒకవేళ గవర్నమెంట్ ఫెయిల్ అయితే కూడా బొమ్మలేసి తిప్పుతాం. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాట మాత్రం మీరు పట్టకని చెప్పి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. తెలంగాణ సమాజం కూడా దయచేసి ఇవన్నీ చూసేటోళ్ళందరూ కూడా మీరు అన్ని అడ్డమైన దానికైతే మెసేజ్లు పెడతారు కదా, దీనికి పెట్టి గవర్నమెంట్ ఒకసారి అడగారు. మేము ఏం అడుగుతాం, గొంతమ్మ కొరకలు ఏం కాదు ఇక్కడ చేసేది. దీన్ని వెనక అసలు వీళ్ళ అడ్డం పెట్టి ఎవడు పైసలు సంపాదించిండు, ఎవడు పైసలు తీసుకున్నాడు, అసలు ఏంటిది వీళ్ళ కథ ఏందని ప్రాపర్గా ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవడన్నా దుర్మార్గుడు ఉన్నటువంటి చేస్తే తీసి బొక్కల వారేసి ఒక అటువంటి వాళ్ళను కేసులు పెట్టి లోపడేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని మాత్రం ఆదుకోవాలి, 80% వీళ్ళని ఆదుకోవాలి. మౌనికను గణేష్ను వీళ్ళిద్దరు పాప తల్లి పాప తండ్రి కుమ్మెరలో చనిపోయినటువంటి కాల్తో తంత చనిపోయినటువంటి తల్లి మౌనిక, తర్వాత నరేష్ ఇద్దరిని గణేష్ ఇద్దరిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, నౌకర్లు ఇవ్వాలి. అవసరమైతే మీరు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారా, ఏం చేస్తారో అక్కడ డబల్ బెడ్రూమ్ ఇమీడియట్గా ఫ్లాట్ ఒకటి ఇచ్చి పెట్టి వాళ్ళకి ఎక్కడో దగ్గర నౌకర్ ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఏం కాదు, వాళ్ళు వెనక ముందు అయితే ఆ పని మేము చేస్తాం. మీరు బేఫికర్ ఉండండి, మీరు బేఫికర్ ఉండండి. ఈ ఆత్మహత్యలు మందులు తాగుదాము ఇవన్నీ కాకండి. అయితే ఒకటేంటంటే బాధితులు ఫోన్ చేస్తే ఏమన్నాడు ఇంత ముందు మాట్లాడు, అరే ఏం భాషనే అది, బేకూఫ్ మానివా అవులా కానివా, పాపం చనిపోయింది తండ్రి, అది వీళ్ళ పైసలు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, గా మాట ఎట్లా మాట్లాడతారు? మంచిగా లేదంటే ఇమీడియట్గా వెంటనే రావాలి, నీ జేబులో ఉంటే ఇచ్చిపోవాలి. కానీ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు అర్ధగంట కిందికి వచ్చి కొట్ట వచ్చిపోయినట్టు ఎవరో. ఇదేం సంస్కారం, ఇవేం సంస్థలు మీరు చెప్తున్నది ఏంది? బయట చెప్పేటి శ్రీరంగ నీతులట, మీరు చేసేటి ఏంది? ఏం పనులు ఈ పనులా? పాప చచ్చిపోతే ఆడి పాపం ఏదో శవం కాడికి వచ్చి ఇచ్చినట్టు పైసలతోటి మీరు ఊరేక్కుంటా గివా మీ తమాషాలు చేసుడు. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పేసింది కదా ఆయన, పోలీస్ కేసు పెట్టుకో ఇవన్నీ చెప్పిండు కదా. మరి వాళ్ళ సంస్థలు మీరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు? 4 రోజులు ఆల్మోస్ట్. ఎక్కడున్నారు? మీ పైసలు మీరే ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా మీరే పెట్టినా? అంటే మీకు ఇచ్చిన పైసలకెళ్ళి వాళ్ళకి కూడా ఖర్చు పక్కా కదా అయితే? ఏమ్మా మౌనిక, అదే మీ పైసలకెళ్ళే ఖర్చు అయినాయి అంటున్నారు అంతే కదా? ఎన్ని పైసలు దాకా ఖర్చు అయినాయి అట్లా అంటే ధర్నాలు చేసిరు, అయిపోయింది, మీ సమస్య అంతా పరిష్కారం అయిపోయింది. మీకు ఇంకేం కావాలి బాబా? మీకు అన్న ఇంకా ఏమైంది అన్న? ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా, మళ్ళీ వాళ్ళు ఎమ్మడే జరుగుతారు, ఇంకేం లేదంటే ఇంకా న్యాయం జరిగింది కదా బాబా. నీకు 4 లక్షలు వచ్చినాయి, వాళ్ళు జైలుకి వచ్చారు, బయటకు వచ్చారు, ఇంకేం న్యాయం కాదు చెప్పు? నీకు న్యాయం జరిగింది, ఇంకేం సాల్వ్. ఇంకో మాట అన్నారు, తప్పుదారి మీరు కేసును టేకప్ చేసినామని కూడా ఒక మాట అన్నారు. తప్పుదారి కేసును టేకప్ చేసిరనే మాట మాట్లాడుతారు కదా. ఇదే ప్రకటన ఇది జనమంతా కూడా చూస్తున్నారు కదా. నిజంగానే ఇక భవిష్యత్తులో మీరు ఏం తప్పులు చేయకండి. మీరు ఇటువంటి కేసులు కూడా టేకప్ చేసి మధ్యలో వదిలేసి ఉరుకుడు ఇటువంటి కూడా చేయకండి. ఇక్కడ లోకల్ చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. వాళ్ళందరూ అయితే కొట్టుకున్నారు ఒకరోజు. మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా, మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా అని బీసీ ఆర్గనైజేషన్లు కావచ్చు, కొంతమంది ఎస్సీ ఆర్గనైజేషన్లు కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్ళు కావచ్చు, నాతో కూడా చాలా మంది మాట్లాడారు. టీచర్లు మాట్లాడారు నాతో, ఎంప్లాయీస్ మాట్లాడారు నాతో. అరే అన్న ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇదంతా మా బిడ్డ మా దగ్గరకి ఇంత దారుణం చేస్తే మేము కాపాడలేకుండా పరిస్థితిలో మేము ఉన్నాం. ఇది ఎక్కడ వీళ్ళకి ఇట్లా చెప్పకుండా చేయకుండా వీళ్ళు గట్ల పోయినారు. వీళ్ళంటారు మాకేం తెలియదు, ఇట్లా మనం పొడుచుకుంటూ చెప్పించారని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇంకేమని చెప్తారా? ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇదేనా మాకైతే చాలా ఇది చేస్తారు. మాకు ఎవరు అయితే పైసలు ఇవ్వలేదు ఇప్పటివరకు చెప్తున్నా. మాకు ఎవరు ఇవ్వలేదు. చాలా మంది ఇంకా 2 లక్షలు రావాలన్నా. ఇప్పుడు మాట్లాడే దాంట్లో చాలా క్లియర్ గా ఆయనే చెప్పిండు ఏంటంటే వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు అయితే కన్ఫర్మ్ చేసిండు ఆయన. మేము ఇయ్యమన్నామా, నువ్వు వాళ్ళని పట్టుకరా, నువ్వు పోలీస్ అంటే కాలు పెడితే మెడకు పెడితే కాలు పెట్టే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. పైసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి, నీ పైసలు ఎక్కడ రాబాయి, నేను ఎందుకు తీసుకున్నా, ఈ మాటలు మాట్లాడారు కదా. ఆయన అనేది తీసుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు కదా, క్లియర్ కట్ ఒప్పుకుంటున్నాడు. కానీ ఇచ్చే ఉద్దేశం హాస్పిటల్ ఉన్న 20,000 అయింది అని కూడా అంటుంటే కూడా
హాస్పిటల్ బిల్లు ఉన్నది 20,000 అన్న కూడా అయినట్టు కూడా దానికి కూడా కాదంటున్నారు కదా. పైసలు తీసుకున్నది పక్క, అదేంది బాధితుల పైసలు తీసుకున్నాడు. ఎన్ని రోజులు అయింది తీసుకొని? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. ఇప్పుడు తల్లి ఉన్నది, ఇక్కడ చనిపోయిన పాప తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది. వీళ్ళని కాకుండా ఇంకెవరు ఉంటారు ఇంకా ఇచ్చేటందుకు? అంటే ఎగ్గొడదాం అనే ప్లాన్లో ఉన్నారా? తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మీరు చేసే ఆగడాలు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. నేను చెప్పదలుచుకున్నాను, ఇంకా హార్ష్గా మాట్లాడతలేను. కానీ ఇప్పటికైనా సెటరైట్ కాకపోతే, ఒకవేళ అదే మీరు వచ్చి తప్పైంది అంటారు కదా, ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ అసలు రాకండి. వాళ్ళే చూసుకుంటారు, బాధితులు ఇంకెక్కడ బాధితులు అట్లే చూసుకుంటారు. కానీ బాధితుల తరఫుకి వెళ్ళి వచ్చినట్టుగా కొట్లాడినట్టుగా చేసి ఇవన్నీ ఎవరిని రానియకుండా చేసి ఇప్పుడు అంటున్నట. నేను ఎవరి దగ్గర పోయినా అన్నావు నువ్వు? వీళ్ళు కాకుండా నిన్న పోయింది తీర్మానం అప్పుడు 2 లక్షలు అనౌన్స్ చేసిండు కదా. ఇచ్చిన అని చెప్పేసి డైరెక్ట్ ఆడికే సార్ మీరు ఇట్లా చేసారు, మీరు అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా అడుగుతున్నారు, మీకు ఇచ్చిరానని. ఏం సార్ ఇట్లా అంటే ఇచ్చినా అని చెప్పాను బాబు, మీకు ఇద్దమని అక్కడిక్కడ వస్తే మీరు ఏడ లేకున్నారు అని అంటే, సార్ అప్పుడంటే మేము లేకున్నాం, మేము ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు మాకే తెలియదు, మాకు హైదరాబాద్ తెలియదు, మేము హైదరాబాద్లో కొత్త, మేము ఎవరో తీసుకెళ్ళి మాకు తెలియదు సార్, మీరు వచ్చిరని కొట్టుకొని తెలియదు అంటే, సార్ ఇప్పుడు మేమైతే ఇక మేము మరీ బాగాలేదు అంటే కొన్ని వాటర్ ఉడికింగ్ లేదు సార్ చెప్పాలంటే, మరి ఘోరం సార్. ఆడుకోతే ఇట్లా ఆయన ఎట్లా అంటే నార్మల్ గా మాట్లాడుతుండే, ఏం జరిగింది మీకు అన్నట్లు మాట్లాడుతుంది. మేము హోలాగాలం ఇక్కడికి వచ్చినట్లు సార్ మీరు పిలుస్తున్నారు కదా సార్, మీరు ఒక ఏ నుంచి 2,000 అన్నీ ఇవ్వండి సార్, మేము ఇంటికి వెళ్తాం అంటే ఏమి ఇవ్వలేము బాబు, మేమైతే ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఇస్తే ఇస్తాం, కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేని వెళ్ళిపోండి అని డైరెక్ట్. ఇప్పుడు నాయకులకు అలవాటు ఏంటంటే ఇక బాధితుల దగ్గర రాగానే ప్రకటన చేస్తారు వీళ్ళు. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ బయట జనం చూసి పాప చచ్చిపోయింది కానీ వీళ్ళకి మాత్రం బొచ్చెడు పైసలు వచ్చినాయి జనం అనుకుంటారు. ఇక వాస్తవాలేమో గిట్లుంటాయి. నిన్న పోయిండట, ఆడికి పోయిండట, ఆఖరికి రిటర్న్ పోయేందుకు 2,000 రూపాయలు అడుగుతా కూడా నేను ఇయ్యాను. ఇది ఎక్కడిది? ఇది ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఆయన పైసలు ఇచ్చినానే అనుకుంటారు కదా, వీళ్ళు తిన్నారు అనుకుంటారు. ఆయన ఎవడో మాట్లాడుకుంటూ తాగి కథం చేసినారు, ఏం చేస్తారు తాగితే ఇక్కడ అటబడిసి వస్తుండే. భార్యనే చెప్తున్నది హాస్పిటల్ నన్ను వదిలిపెట్టి 5 రోజుల నుంచి ఇక్కడ నుంచి పోయి ఎక్కడ కదలేదు అని. ఇది ఎక్కడ దుష్ప్రచారాలు చేసాడు? ఇట్లాగా చేసేది మీరు. మీకు ఏమైనా కోపం ఉంటే ఆ సంస్థల బట్టి మీరు ఉంచుకోండి, కానీ బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మర్యాదగానే ప్రవర్తించాలి కదా. మీరేం రాజకీయ నాయకులు అవుతారు, మీరేం వ్యవస్థలను మీరేం మార్చుతారు? ఇది ఎక్కడ కదా? తెలిసిపోయింది, తెలంగాణ జనంకు మొత్తం తెలిసిపోయింది ఎవరేందో, ఎవరి ప్రవర్తన ఎట్లుంటాయో. చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బంది పడిపోయి పైన ఉన్నారు. చాలా మంది బయట కూడా అడిగారు కదా, వీళ్ళు ఎందుకు పోయింది ఇక్కడికి వెళ్ళి, మేము వచ్చాడ కొట్లాడుతాం కదా అని ఆలోచన. పోతున్న విషయం కూడా తెలియదు తెలుసా. మేము ఒకవేళ పోతున్నామంటే మేము ఇక్కడికి పోతున్నామని ఎవరికొకరు చెప్పి పోతున్నాం కదా, ఎవరికి చెప్పినా నేను ఒక్కరికన్నా ఎప్పుడైనా అప్పుడు మీరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మా దగ్గర. తెలియదు అసలు విశారదన్ సార్ తోడుకోతున్నామా, మేము డీజీపీ తోడుకోతున్నామా, ఏ కమిషన్ తోడుకోతున్నామా, ఎవరికి అసలు మాకు ఎవరు తెలియదు. కానీ మీరు పోయినాక ఎక్కడ ఉన్నారు? పోయినాకనైతే సార్ తోడుకోను ఆయన దగ్గరనే ఉన్నారు కదా మొత్తం కంప్లీట్ గా. గవర్నమెంట్ కు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళని వెంటనే వీళ్ళ రెస్క్యూకు రావాల్సిందే, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, రిహాబిలిటేట్ చేయాలి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇయ్యండి, హైదరాబాద్ లో సెటిల్ చేస్తారా? ఓ నౌకర్లు ఏంది ఏదైనా హాస్పిటల్ తీసుకుంటే అమ్మను పడుకొని చాలాసేపు కూర్చోబట్టి